లేడీ సూపర్ స్టార్ నయనతార లైఫ్ ను నెట్ఫ్లిక్స్ సంస్థ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరిట డాక్యుమెంటరీగా తీసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీలో నిర్మాత ధనుష్ పర్మిషన్ తీసుకోకుండా నానుం రౌడీ దాన్ సినిమాలోని విజువల్స్ ను వాడుకున్నారు. దీంతో ధనుష్ కోర్టులో కాపీరైట్ పిటిషన్ దాఖలు చేశారు. నెట్ఫ్లిక్స్ దానికి బదులుగా ధనుష్ పిటిషన్ కు కొట్టేయాలని మద్రాసు హైకోర్టులో దరఖాస్తు చేయగా ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గతేడాది నవంబర్లో నయనతార విఘ్నేష్ శివన్ వారికి చెందిన రౌడీ పిక్చర్స్ పై ధనుష్ కేసు ఫైల్ చేశారు. ధనుష్ తమపై కేసు నమోదు చేయడంతో నయనతార ధనుష్ ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రిలీజ్ చేయడంతో ఈ వివాదం బాగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో మద్రాసు కోర్టు ధనుష్ కు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ధనుష్ అనుమతి లేకుండా అతని సినిమా క్లిప్స్ వాడుకోవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. అంతేకాదు బయోపిక్ పై మధ్యంతర నిషేధం విధించాలన్న ధనుష్ నిర్మాణ సంస్థ పిటిషన్ పై ఫిబ్రవరి 5న విచారణ చేపట్టినట్లుగా కోర్టు వెల్లడించింది. మరి నయనతార దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.